ఇండియా నెక్స్ట్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో బహుభాషావేత్త, బహుభాషా కోవిదులు డాక్టర్ తూమాటి సంజీవరావు గారు ఉన్నారు. వారు ఎంఏ సంస్కృతం, ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏ ఫిలాసఫీ, ఇంకా ఎంఏ లింగ్విస్టిక్స్, ఎంఈడి, ఎంఫిల్ సంస్కృతం, ఇంకా విద్యావారిధి సంస్కృతంలో. ఇన్ని డిగ్రీలు ఉన్న మాస్టర్కి స్వాగతం అండి. నమస్కారం అండి. సంస్కృత భాషాధ్యయనంతో కూడిన మీ జీవిత ప్రస్థానం గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారండి? ఒంగోలు సమీపంలో మద్దిరాలపాడు అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ప్రాథమిక పాఠశాల తర్వాత పక్కన చేకూరుపాడు గ్రామంలో వేణుగోపాలస్వామి ఓరియంటల్ పాఠశాల ఉంది. అంటే సంస్కృతం తప్పనిసరిగా చదువుకోవాలి. సంస్కృతాన్ని సంస్కృతంలోనే బోధిస్తారు, సంస్కృతంలోనే పరీక్ష రాయాలి. అలాంటివి 142 పాఠశాలలు అప్పట్లో ఉన్నాయి. అంటే 1968 నాటి సంగతి చెప్తున్నాను. అప్పుడు 9, 10 తరగతుల్లో యువి శ్రీనివాసన్ అనే ఒక సంస్కృత ఉపాధ్యాయుడు వ్యాకరణం చదువుకున్న ఆయన మాకు లఘు సిద్ధాంత కౌముది అనేది పాఠ్యభాగాన్ని చక్కగా బోధించారు. ఎంతవరకు బోధించారంటే 10వ తరగతి అయిన తర్వాత వ్యాకరణమే చదవాలి, సంస్కృతంలో సాహిత్యం కంటే వ్యాకరణమే తప్పకుండా చదివి తీరాలి అనేటటువంటి ఆలోచన కలిగే విధంగా బోధించారు. తర్వాత 1972 జూన్ నెలలో నెల్లూరులో ఉండే వేద సంస్కృత కళాశాలలో వ్యాకరణ శిరోమణి 5 సంవత్సరాల కోర్సు చేరాను. 1977 ఏప్రిల్ నెలలో అది ముగిసింది. అక్కడ డాక్టర్ చింతలపాటి పూర్ణానంద శాస్త్రి గారి శిష్యరికంలో నేను వచ్చేసి వ్యాకరణాన్ని చక్కగా చదువుకున్నాను. ఆ విధంగా అభినివేశం ఆయన కల్పించారు, ఆ విధంగా పాఠం చెప్పారు. అయితే దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత సంస్కృతానికి ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఆ కారణాల తర్వాత వివరిస్తాను. ఆ తర్వాత భాషా ప్రవీణ అనేటటువంటి దాన్ని ప్రైవేట్గా చదువుకొని, రాష్ట్ర భాషా ప్రవీణ హిందీలో దాన్ని కూడా ప్రైవేట్గా చదువుకొని, తెలుగు పండిత ప్రశిక్షణ ప్రొద్దుటూరులో చదువుకున్న తర్వాత 1981 జూన్ 12వ తేదీన మద్రాసులో కళాక్షేత్ర అనే చోట రుక్మిణీదేవి అరుండేలు స్థాపించినటువంటి బెసెంట్ అరుండేల్ పాఠశాలలో సంస్కృత తెలుగు ఉపాధ్యాయుడిగా చేరాను. 2 ఏళ్ళు అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండే పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా, తర్వాత 3 సంవత్సరాలకి జూనియర్ లెక్చర్ అంటాం ఇక్కడ, అక్కడ వచ్చేసేసి హయ్యర్ సెకండరీ టీచర్ అంటారు, అలా చేరడం జరిగింది. అక్కడ పనిచేసేటప్పుడు 95 జనవరిలో తెలుగు పాఠ్య పుస్తకాలు తయారు చేయటానికి ఒక బాధ్యత కలిగింది. అది ఒక 10 సంవత్సరాలు జరిగింది. ఈ విధంగా చేసేటప్పుడు తెలుగు భాష అధ్యయనంతో పాటు అధ్యాపనం జరిగింది. ఈ అధ్యాపనంలో ఇలా చేసుకుంటూ గత 10 సంవత్సరాలుగా కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి అంటే ఆయన చనిపోయి 100 ఏళ్ళు అయింది చేయటం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే కందుకూరి వీరేశలింగం పంతులు రాజధాని కళాశాలలో పనిచేశారు చివరి 5 సంవత్సరాలు. అక్కడే చనిపోయినారు. కేవలం అక్కడ పనిచేసి చనిపోయినందువల్ల మాత్రం నేను చేయలేదు. ఆయన 3 రకాల పంతులు, త్రివిధంగా పంతులు. ఎలాగంటే జన్మతః ఆయన వచ్చేసేసి పంతులు. రెండవది ఏంటంటే గ్రామాలలో, ఇటీవల నాకు పెద్దగా తెలియదు ఎందుకంటే మద్రాసులో 43 సంవత్సరాలు అయిపోయింది, గ్రామాలలో పెళ్లి చేసేవాళ్ళని పంతులు అని అంటారు. పంతులు గారు వచ్చారా అంటారు. 2 మూడవది వచ్చేసేసి పాఠాలు చెప్పేవాళ్ళ కులం ఏదైనా కూడాను బడి పంతులు అనేటటువంటి వ్యవహారనామం ఉంది. కందుకూరి వీరేశలింగం గారు ముందు చెప్పినట్లుగా ఆయన కులం రీత్యా పంతులు, అంటే జన్మతః పంతులు. ఆయన తెలుగు ఉపాధ్యాయుడు కాబట్టి వృత్తిరీత్యా పంతులు. ఆయన 50 వివాహాలకు పైన పునర్వివాహాలు, విధవా పునర్వివాహాలు చేశారు. ఆ విధంగా కూడా పంతులు. ఆయన 3 రకాలుగా పంతులు. అంటే ఆయన సామాజిక సేవ, సాహిత్య సేవ ఈ విధంగా విశిష్టమైనది. కాబట్టి శతవర్ధంతిని మద్రాసులో 2018 అక్టోబర్ 31వ తేదీన చేశాం. అప్పుడు ఒక సంచిక కూడా ప్రచురించాము. ఆ సంచికి వచ్చేసి పుదుచ్చేరి ప్రభుత్వం వాళ్ళు మల్లాడి కృష్ణారావు గారు ₹1,00,000 వచ్చి శాంక్షన్ చేస్తే ఒక పుస్తకాన్ని ప్రచురించాము. ఆ తర్వాత జూన్ 1వ తేదీన
కందుకూరి శతవర్ధంతి ముగింపు సందర్భంగా మరో సంచిక వేశాము. దాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అప్పటి మాన్యశ్రీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారు దాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా విశాఖపట్నంలో చేశాము. ప్రతి సంవత్సరము కూడాను ఆయన పుస్తకాలు ఒకటి చేసుకుంటూ 6 సంవత్సరాల నుంచి 6 పుస్తకాలు చేశాం. ఆ విధంగా సాహిత్య ప్రస్థానం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 20వ తేదీ చెన్నై సూరి గారి 2016వ పుట్టినరోజుని మద్రాసులో మాన్యశ్రీ వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా చేశాం. దానికి కారణం ఏంటంటే చెన్నై సూరి పుట్టింది, పెరిగింది, పనిచేసింది, చనిపోయింది అంతా ఆనాడు మద్రాసు అనేవాళ్ళం. ఇప్పటికీ మన వాళ్ళు మద్రాసు, చెన్నపట్నం, చెన్నపురి, మద్రాసు అంటూ ఉంటాము. ఆయన కూడా ప్రెసిడెన్సీ కాలేజీలో పనిచేశారు జీవితం. ఆయన సూర్యుని బిరుదు వచ్చింది కూడాను మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలోని. సో ఒకరు భాషా సంస్కర్త చెన్నై సూరి, కందుకూరి విదేశాంగ మంత్రులు వచ్చేసేసి సంఘ సంస్కర్త. ఇద్దరు సంస్కర్తలు పనిచేసినటువంటి ఆ రాజధాని కళాశాలలో 2 సార్లు నేను మీటింగులు పెట్టేసేసి ఇప్పుడు చెన్నై సూరి జీవిత చరిత్ర రాస్తూ ఉన్నాను. ఆ విధంగా వచ్చేసి ఆ సాహిత్యం అనేటటువంటిది అలా గురువుల యొక్క శిష్యరికం వలన వాళ్ళు నేర్పించిన పాఠాల వలన అలా చూసుకుంటూ వస్తున్నాను. ఇది ప్రస్తుతానికి నా జీవిత ప్రస్థానం.